ఒకరు ఆత్మీయంగా ఎదగడానికి ఏ వ్యక్తి ఎవరిని డిస్టర్బ్ చేయలేరు. మనలో ఉంటదంతా. ఫర్ ఎగ్జాంపుల్‌కి దానియేలు గారు ఉన్నారండి. ఒక రాజు ఆపగలిగారా దానియేలు గారిని? ఎన్ని కండిషన్స్ పెట్టినా అన్ని ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారు. వాళ్ళని ఆపగలిగారా ఎవరైనా? ఆపలేరు. నిలబడ్డారు కాబట్టి ఏమైంది? దేవుడు వాళ్ళకి ఇంకా హెల్ప్ చేశారు. మనం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాటన్నిటిని చూపించి వీళ్ళ వల్ల ఎదగట్లా, వాళ్ళ వల్ల ఎదగట్లా, వీళ్ళ వల్ల నేను బైబిల్ చదవలేకపోతున్నాను. ఆ డిస్టర్బెన్సెస్, ఈ డిస్టర్బెన్సెస్ అన్నామనుకోండి, ఆయన మనకు సహాయం చేయలేరు. అట్లా కాకుండా మనం మార్గం వెతుక్కున్నాం అనుకో, ఎగ్జాంపుల్‌కి హాస్టల్‌లోనే చాలా డిస్టర్బెన్స్ ఉంటది. ఎక్కడ మనం కూర్చొని చదువుకోవచ్చు అని ఒక చిన్న సందైనా గాని మనం వెతుక్కున్నాం అనుకోండి, ఒక రూమ్‌నే దేవుడిస్తారు. ట్రై చేయండి కావాలంటే. అట్లా కాకుండా నాకు డిస్టర్బెన్స్ ఉందని బైబిల్ క్లోజ్ చేసుకొని కూర్చున్నాననుకో, ఎప్పటికీ నీకు రాదు సహాయం. అదే విధంగా భర్త విషయంలోకొచ్చినా గాని ఇబ్బంది పెట్టొచ్చు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎంతకాలం ఇబ్బంది పెడతారు? ఏదో ఒక టైంలో మార్పొస్తది. భార్య విషయంలోనైనా కావచ్చు, ఆమె జగడగొండైనా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, ఓర్చుకుంటూ ముందుకెళ్ళామనుకోండి, ఏదో ఒక టైంలో మార్పొస్తది. ఆ మార్పు అనేది ఎవరి మీద డిపెండ్ అవుతదంటే నీ మీద డిపెండ్ అవుతది.